మ్యాగజైన్లో ప్రచురితమైంది. మా ఆయన ఇక లేరన్నది మనసు అంగీకరించడం లేదు. కానీ అది నిజం. బుద్ధికి తెలుస్తోంది. పెద్దబ్బాయికి ఫోన్ చేశాను. వెంటనే బయలుదేరతానన్నాడు. ఎంత వెంటనే బయలుదేరినా వాడు వచ్చేటప్పటికి 2 రోజులు పడుతుంది. వాడు అమెరికా వెళ్ళనన్నాడు. నేను మా ఆయన బలవంతంగా పంపాం. చాలామంది వెళ్ళి సంపాదించుకుంటున్నారు. నీకు అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి కదా అన్నారాయన. అవును, మా మీద నీకున్న ప్రేమ నీ అభివృద్ధికి ఆటంకం కాకూడదు అని నేనన్నాను. వాడికి వెళ్ళాలని ఉంది. కానీ మాకు తెలిసిన వారిలో కొందరు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి రాలేదు. పున్నామ నరకం తప్పించని కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే అని వాళ్ళ బంధువులు అనడం వీడు 1-2 సార్లు విన్నాడు. వాటిని గుర్తు చేస్తూ తాను వెళ్ళనన్నాడు. మాకు ఆ నరకం తప్పించడానికి స్వర్గం కాబోతున్న నీ భవిష్యత్తును, నీ భార్య పిల్లల భవిష్యత్తును త్యాగం చేయకూడదు. నీ త్యాగాన్ని మేము అంగీకరించడం మా స్వార్థమవుతుంది. పిల్లల సుఖ సంతోషాల కన్నా తల్లిదండ్రులకు గొప్ప స్వర్గం ఏముంటుంది? కష్టసుఖాలు పక్కపక్కనే ఉండడం సహజం కాబట్టి భూలోకంలో ఈ స్వర్గం అనుభవించి తర్వాత ఆ నరకానికి వెళ్తాంలే అని నవ్వారాయన. నేను శృతి కలిపాను. మీకు ఏ కాస్త నలతగా ఉన్నా నాకు ఫోన్ చేయాలి. ఎంత పనున్నా వదిలేసి వచ్చి చూసి వెళ్తాను. అందుకు మీరు ఒప్పుకుంటేనే వెళ్తాను. మేము సరే అన్నాం. వాడు వెళ్ళాడు. ప్రతి సంవత్సరము వచ్చి చూసి వెళ్తున్నాడు. చిన్నోడు బెంగుళూరులోనే ఉంటాడు. వాడు ఆ ఒక్కసారి రావడానికి ఇబ్బంది పడుతుంటాడు. అమెరికా నుంచి అన్నయ్య వస్తుంటే పక్క రాష్ట్రంలో ఉండి నేను రాకపోతే మీరు ఫీలవుతారని పనులన్నీ మానుకొని రావాల్సి వస్తోంది అంటాడు. వాడేమన్నా మాకు ముద్దే. చిన్న పిల్లాడనే ఆలోచనలోనే ఉండేవాళ్ళం. అంతేనా, ఇంకేమైనా ఉందా అని ఆట పట్టించేవారు ఆయన. అందుకో కారణం ఉంది. మాకు పెళ్ళై 4 ఏళ్లైనా పిల్లలు కలగక ఓ లేడీ డాక్టర్ని కలిశాం. నాకు గర్భసంచి సరిగా అమరలేదని చెప్పింది. అండం విడుదలవ్వడం, పిండం ఏర్పడడం బాగానే జరిగినా అది గర్భసంచిలోకి ప్రవేశించడం జరగక నేను గర్భం దాల్చడం అనేది లేదని చెప్పింది. మేమిద్దరము చాలా బాధపడ్డాం. అప్పుడామె సరోగసీ గురించి చెప్పింది. మేము కొన్ని రోజులు ఆలోచించుకున్నాం. ఎవరినైనా పెంచుకుందాం అన్నారాయన. నేను అంగీకరించాను. కానీ నాలో ఏదో అసంతృప్తి ఉండిపోవడం ఆయన గమనించారు. ఎంత ఖర్చైనా ఎలాగో ఏర్పాటు చేస్తాను, సరోగసికే వెళ్దాం అన్నారు. నేను వద్దులేండి అనాలనుకున్నా కానీ అనలేకపోయాను. అందుకు నా స్వార్థం కన్నా ఆయన మీద ప్రేమే ఎక్కువ కారణం. ఆయన